నమస్తే. కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లాలో జరిగిన ముగ్గురి మృతదేహాలన్నటువంటి ఏదైతే క్రైమ్ కేసు ఉందో దీంట్లో కాసేపటి క్రితమే ఎస్పీ సింధు శర్మ చాలా కామెంట్లు చేయడం జరిగింది. ఈ అన్ని కామెంట్లు చూసిన తర్వాత ఎక్కడ కూడా క్లారిటీ రాలేదు. ఆమె ఏమైనా చెప్తుంది కావచ్చేమో, వీళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, వీళ్ళకి ఏర్పడినటువంటి ఎక్కడ ఏర్పడ్డది పరిచయాలు, సో ఎందుకోసం జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నటువంటి అంశాల పైన ఏమైనా క్లారిటీ ఇస్తుంది కావచ్చు అని చెప్పేసి చూస్తే మొత్తం ఆ ఇంటర్వ్యూ అంతా, ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంతా చూస్తే ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఫోన్లో ల్యాబ్కు పంపినాం, వాళ్ళు ఏ విధంగా నీళ్లు మింగిల్లో దాన్ని మేము ఆ టెస్ట్ల కోసం పంపినాం, ఇంకా ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తామని. మరి అన్ని విషయాలు వచ్చిన తర్వాత పెడితే బాగుండేమో. మరి లాస్ట్కు ఆమె చెప్పినటువంటి మాట ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతా ఉంది, ఫర్దర్గా ఇంకా టైం పడుతుందని చెప్పింది. మరి ఇప్పుడు దీంట్లో మనం చెప్పింది అదే విధంగా వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళు ఏ విధంగా మొత్తుకున్నా కానీ ఎక్కడ కూడా క్లారిటీ వస్తలేదు. కనీసం ఆమె చెప్పినైనా ఏమైనా విషయంలో క్లారిటీ వస్తుంది కావచ్చు అంటే అది కూడా లేదు. సో మనకు తెలిసినటువంటి సమాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దాంట్లో మనం అనుమానిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో చెప్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే శృతి పేరెంట్స్ కావచ్చు, సాయి కుమార్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, నిఖిల్ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తా ఉన్నటువంటి మాటల్ని బేరీజ్ చేసుకొని మాట్లాడితే ఇదంతా కూడా కేవలం ఆత్మహత్యలకు ఎక్కడ కూడా తావులేదు. కేవలం వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతోటి ముగ్గురు కలిసి ఒకేసారి ఆ చెరువులో దూకినటువంటి పరిస్థితి కనపడట్లేదు. కేవలం ఆవేశపూరితంగా శృతి తీసుకున్నటువంటి నిర్ణయంతో మరో ఇద్దరు ప్రాణాలు పోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకరేమో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మరొకరేమో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. సో వీళ్ళకి ఏర్పడ్డటువంటి పరిచయం మనకు అందరికీ తెలుసు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి చాలా స్టోరీస్ రావడం జరిగింది. లవ్ స్టోరీ అంటే ఒకరికొకరు ప్రేమించుకునే దాన్ని అది లవ్ అంటారు, ప్రేమ అంటారు, ఇంకేమని అంటారు. సో మరి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు, మరి వీళ్ళ వ్యవహారాన్ని ఏమంటారు? ఇక పచ్చిగా చెప్పాలంటే మీకే తెలుసు, వివాహేతర సంబంధం అంటారు. సో ప్రేమ వ్యవహారంతో చనిపోతే ఆ బాయ్ ఫ్రెండ్ మోసం చేసిండనో, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త మోసం చేస్తే ఆ విధంగా ఏమైనా దానికి ఏమైనా ఆ పదాలు అడ్డగట్టవచ్చు. కానీ ఒకే అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను లవ్ చేయడం, ఇద్దరు అబ్బాయిలతోటి ఈ లవ్ గేమ్ ఆడడం, ఇప్పుడు నిఖిల్ ప్రాణాలు అలాగే ఎస్ఐ ప్రాణాలు కూడా వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు చనిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఇద్దరు లవ్ చేసిండ్రు. ఈ లవ్ను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎస్ఐ చేసినటువంటి లవ్ను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే లవ్ అనేది అయిపోయింది, ఆయనకు ఒక ఉద్యోగం, ఎస్ఐ అంటే సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి సాయి కుమార్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆయనకు ఒక 3 సంవత్సరాల బాబు ఉన్నాడు, మళ్ళీ వాళ్ళ భార్య సైతం కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటున్నది. సో ఆయనే అటు సైడు వెళ్లకుండా ఉండాల్సింది. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే ఈమెకేమో శృతికేమో పెళ్ళి అయిపోయింది, ఆయనతో ఒక 2 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత మరి భర్త వద్దనుకున్నట్టున్నది. మరి లేకపోతే ఈమె వద్దని ఆయన అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళ మధ్యలో విడాకులు అయిపోయినాయి, వాళ్ళ జాగలో వాళ్ళు ఉన్నారు, అయిపోయింది. ఈమె బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంది. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే దానికంటే ముందే అక్కడ నిఖిల్ అన్నటువంటి వ్యక్తితో సంబంధం ఉంది. బీబీపేటలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్కి, అలాగే అదే బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శృతికి, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరి మధ్యలో గతంలోనే పరిచయం ఉంది. ఒక పక్కన ఈయనకు విడాకులు కావడం, ఈయనకు పెళ్లి కాకపోవడం నిఖిల్కి. సో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలన్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించినటువంటి ఎవరైతే ఈమె ఉంటున్నటువంటి ఆ ఇల్లు ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే నిఖిల్ అండ్ ఈమెకు మధ్యలో పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఒప్పందాలు కూడా అవుతూ ఉన్నాయి. ఈమెకు ఏమో భర్త లేడు, ఈమెకేమో పెళ్లి కాలేదు, కాబట్టి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఎస్ఐ సంగతి ఏందా అని అడిగితే ఎస్ఐ చాలా మంచోడు, ఎస్ఐకి అటువంటి అలవాట్లు లేవు, ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిత్వం కాదు, చాలా మంచోడు అని చెప్తా ఉన్నారు. మరి శృతి క్యారెక్టర్ అడిగితే శృతి ఈయనకంటే ఇంకా మంచిదట. మరి ఇలా చెడ్డోళ్ళు ఎవరు? మనం చెప్పేటోళ్ళని చెడ్డోళ్ళమా? అంటే ఈయన జరిగినటువంటి అంశం ఏంటిదంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నటువంటి అంశం కాదు కావాల్సింది. ఈమె చాలా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా డేంజర్గా ఉంటారు. సైలెంట్గా అంటే సైలెంట్గా ఉన్నంత మాత్రం ఏం తెలియదని కాదు. సైలెంట్గా ఉన్నారంటే ఇద్దరు ప్రాణాలు తీసేటువంటి వ్యక్తిత్వం అన్నట్టు కదా. ఇక్కడ నిందించాల్సింది సాయి కుమార్ని,
అలాగే శృతిని. పాపం మధ్యలో బలిక బకర అయిపోయింది నిఖిల్. ముగ్గురు ప్రాణాలు పోయినాయి. సో జరిగినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకుంటే దీంట్లో ఒక పక్కన ఈ ముగ్గురు కలిసి ఒకే కారులో ఎస్ఐ కారులో ఎందుకు వెళ్ళినట్టు, ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు, ఇది మిస్టరీ అయినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సింధు శర్మ గారు ఏమైనా చెప్తారు కావచ్చు ఎస్పీ గారు అంటే అదేం లేదు. అక్కడ నాలుగో వ్యక్తి చూసేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు పెనుగులాట జరిగిందా, వీళ్ళు గుద్దుకున్నారా, సంపుకున్నారా, లేకపోతే ఒకరికొకరు లోపల తోసేసుకున్నారంటే ఎవరు కూడా చూడలేదు. సరే అక్కడ ఆ మూడో కన్ను అయినటువంటి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు. మరి దీన్ని ఎట్లా అంచనా వేయాలి అంటే దీంట్లో జరిగినటువంటి అంశం కేవలం ఊహాజనితపరమైనటువంటి వార్తలు చాలా రావడం జరిగింది. దీంట్లో జరిగినటువంటి అంశం ఏంటిదంటే ముఖ్యంగా ఈయనకు పెళ్ళి అయిపోయింది ఎస్ఐకి. ఎస్ఐ ఈతోటి ప్రేమ వ్యవహారంతో పాటు ఆర్థిక లావాదేవీలు సైతం కూడా శృతితోటి, అంటే శృతి ఫ్యామిలీకో శృతి తమ్ముని చదువుకో ఆల్రెడీ ఎస్ఐ కొన్ని డబ్బులు ఇచ్చిండు. రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే ఎస్ఐ ఆయన వాళ్ళ భార్య మధ్యలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ శృతి విషయంలో కొంత ఏదైతే ఎల్లారెడ్డి ఏదైతే బీబీపేట పోలీస్ స్టేషన్లో ఆయన పనిచేస్తూ ఉంటే శృతితో ఏర్పడ్డటువంటి పరిచయం లాస్ట్కు వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతకంటే ముందే శృతి ఈయన లవ్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎఫైర్ ఉంది ఆల్మోస్ట్. దాని తర్వాత ఎప్పుడైతే శృతి పనిచేసేటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడానికి ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఎస్ఐ తోటి ప్రేమాయణం నడిపింది ఈ నిఖిల్కి తెలియకుండా. అప్పుడే నిఖిల్తో పెళ్లి జరిగితే అయిపోవచ్చు. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు ఎస్ఐని ఈమె మళ్ళీ లవ్ చేయడం, వీళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఏర్పడడం. దాని తర్వాత కొన్ని రోజులకి ఇదే సంబంధించినటువంటి నిఖిల్కి శృతి వ్యవహారం అంతా తెలియడం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత ఎస్ఐ అక్కడి నుంచి బీబీపేట నుంచి ఆయన బిక్కనూరు ఎస్ఐగా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సో ఇట్లుంటే లాభం లేదు, ఇక నేను ఆల్రెడీ శృతి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా కాంప్రమైజ్ అయిపోదాం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి నిఖిల్ ఆయన శృతి వీళ్ళిద్దరూ మళ్ళీ అనుకోవడం జరిగింది. కాంప్రమైజ్ నిఖిల్ కూడా కావడం జరిగింది. కానీ శృతి విషయంలో ఏమవుతుంది, ఈయనను ఎస్ఐని మర్చిపోతున్నా, ఇక నాకు సంబంధం లేదు, ఆయన అటుపోయాను, నేను ఇక్కడనే ఉన్నా, సరే మొదటి నుంచి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసి ఆయన పైన ఒత్తిడి రావడం జరిగింది. ఇద్దరు కూడా మళ్ళీ నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎస్ఐ ఏం చేసిండు అంటే శృతిని ఇంకా ఒత్తిడి తీసుకురావడం జరిగిందట. అంటే గతంలో ఉన్నటువంటి వివాహేతర సంబంధాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు నిఖిల్ని పెళ్లి చేసుకోవద్దు అన్నటువంటి ఒక అభిప్రాయం ఆమె ముంగటతో పాటు జరిగినటువంటి ఎస్ఐగా బీబీపేటలో పనిచేస్తున్నటువంటి దశలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి శృతితోటి ప్రెషర్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. దీంట్లో మాట్లాడుకుందాం, ఇక దీనిపైన ఒక ఫుల్ స్టాప్ పెడదాం, డబ్బుల సంగతి, మీ ప్రేమ వ్యవహారం, పెళ్లి వ్యవహారం ఏందని ఉండేది ఉంటే మాట్లాడుకుంటామని ఎస్ఐ సంబంధించినటువంటి భార్య సైతం పుట్టింటికి వెళ్ళడం, ఈ కుటుంబాల్లో కూడా కొన్ని ఇబ్బందులు రావడం, అంటే కుటుంబ పరంగా భార్య ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఇదేంటి అసలు ఒక బాధితమైనటువంటి ఒక వృత్తిలో ఉండి ఇటువంటి చేయడం ఇది సబాబు కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడంతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరికి ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎస్ఐ శృతికి ఫోన్ చేసి నిఖిల్కి ఫోన్ చేసి ఈరోజు ఏదో విధంగా తేల్చేద్దాం, ఇక్కడ బీబీపేటలోనో లేకపోతే పక్కన ఉన్నటువంటి బిక్కనూరులోనో లేకపోతే కామారెడ్డిలో తేల్చుకుంటే తెలిసినటువంటి వాళ్ళ ఏరియా కాబట్టి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి వెళ్దాం, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పేసి ముగ్గురు కలిసి వెళ్ళడం జరిగింది. ముగ్గురు కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకంటే ఈమెతోటి వివాహేతర సంబంధం అంటే మంచి దగ్గరగా ఉన్నటువంటి సంబంధమే కాబట్టి ఆమెతో ఉన్నటువంటి చనువుతోటి ఈయన కొన్ని మాట్లాడడం, వీళ్ళు మాట్లాడుకోవడం, ఇదంతా కూడా ఓ వ్యవహారం పెనుగులాటలాగా జరిగిందట. దాని తర్వాత కొంత మనస్తాపానికి గురైనటువంటి శృతి, ఈమె 2014 నుంచి ఆమె పోలీసు వృత్తిలో ఉంది, కానిస్టేబుల్గా వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. ఈయన ఎస్ఐ ఏమో 2018 బ్యాచ్. సరే ఏదేమైనప్పుడు కూడా శృతి కొంత మనస్తాపానికి గురై ఒకటేసారి పోయి ఏదైతే ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఉందో ఈ పెద్ద చెరువులో దునికింది. దునకగానే ఈమెను కాపాడడం కోసం నిఖిల్, వీళ్ళిద్దరిని కాపాడదామన్నటువంటి ఉద్దేశంతో ఎస్ఐ సో ఒకరి తర్వాత ఒకరు లోపల దునికేసింది. కానీ ఏదైతే శృతి కేవలం భయపడిద్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో దునికింది, ఏదో చచ్చిపోదామని దునకలే ఆమె. ఒకవేళ చచ్చిపోదామని దునికేటామే అంతా ఉన్నట్టు అయితే ఉంటే ఇప్పుడు ఆమె దునికినట్టు అయితే ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, ఆల్రెడీ ఇద్దరు ప్రియులే, మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే ఇద్దరు ప్రియులే, ఎవరో ఒకరు ఎవరు కాపాడబోతాడు అనుకునేది ఆమె. సో సడన్గా ఆమె దునికేసరికి ఉన్నటువంటి నిఖిల్కు అలాగే సాయి కుమార్కి ఇద్దరికి ఈత రాదు. సో ఆమెను కాపాడదామని ఈయనే వీళ్ళిద్దరిని కాపాడదామని ఇంకో ఆయన, మొత్తం ముగ్గురు పోయిళ్ళు, ముగ్గురు దునికిలు, ముగ్గురు చచ్చిండు.
ఒకరి ఫోన్ ఏమో ఆ ఒడ్డున ఉన్నదట, 2 ఫోన్లు మొత్తం నీటిలో మునిగిపోయినాయి, మొత్తం తడిసినాయి. దాని తర్వాత 4:30 ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. దాని తర్వాత అక్కడ అదే చెరువు గట్టు పైన ఎస్ఐ కారు ఉండడం, ఎస్ఐ కారు ఉన్న తర్వాత ఇక్కడ ఏమో జరిగింది అని చెప్పేసి ఈ కారు ఏంది కథ ఏంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కొంత ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయంటే అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి ఎస్ఐ కనబడతలేడు, ఎస్ఐ తోటి ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి శృతి కనబడతలేదు, శృతితోటి ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి నిఖిల్ కనబడతలేడు. ఈ అందరు కలిసి వీళ్ళు ఏమో ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జాలర్లతోటి ఆడ ఉన్నటువంటి ఒక ఈతగాళ్ళతోటి అక్కడ వాళ్ళు జల్లెడ పట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తే లాస్ట్కి ఈ 2 శవాలు దొరికినాయి. నిఖిల్ అండ్ శృతి శవాలు ఇద్దరు దొరికినాయి. ఈ ఇద్దరు సంబంధించిన దాదాపుగా రాత్రి 12-1 గంటల ప్రాంతంలో ఈ 2 శవాలు దొరికితే తెల్లారి 6 గంటలకే ఎస్ఐ మృతదేహం. సో ఈ 2 మృతదేహాలు దొరికిన తర్వాత జనాలంతా ఆల్రెడీ పోలీసులు కూడా ఏమనుకున్నారు అంటే వీళ్ళిద్దరిని ఎస్ఐ ఏదో చేసి చంపి దాన్ని పడేసిండు, దాని తర్వాత ఎస్ఐ తప్పించుకొని పోయిండు ఇక్కడి నుంచి, ఎస్ఐ లేడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎందుకు అనుమానం వచ్చినటువంటి పోలీసులు మళ్ళీ ఆ చెరువులో పెద్ద చెరువులో వెతుకులాట మొదలు పెడితే వాళ్ళకెళ్ళి ఎస్ఐ మృతదేహం బయటపడ్డది. దాని తర్వాత వాటికి పోస్ట్ మార్టం సంబంధించిన వ్యవహారం అంతా అయిపోయింది. అయితే ఈ అంతా కూడా 25వ తారీఖు నుంచి దాదాపుగా సీరియల్ ఎపిసోడ్లు ఇవి అంతా కూడా 7 ఎపిసోడ్లు కావచ్చేమో, అంటే 7 రోజులు అవుతా ఉన్నది. ఈ 7 రోజుల కాడి నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ముచ్చటే అన్ని కేవలం ఊహాజనితమైనటువంటి వార్తలు. మరి వీటి అన్నిటికీ కూడా ఆధారాలతో చెప్పాల్సినటువంటి వాస్తవాలు ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు కూడా చెప్పలేకపోవచ్చు. లాస్ట్కు ఎస్పీ గారు ఎవరైతే సింధు శర్మ గారు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ ముగ్గురి మధ్యలో ఇంకొక 4వ వ్యక్తి ఉన్నాడంటే వాళ్ళు కూడా లేరు. పెనుగులాట జరిగి ఎవరైనా తలకాయలు పలిగినాయా, లేకపోతే ఉంటే ఎస్ఐకి ఉన్నటువంటి గన్ను తీసుకుని ఎవరైనా కాల్చిందంటే అటువంటి ఆనవాళ్ళు కనబడతలేవు. సరే ఇంకెవరైనా తప్పించుకోపోయారంటే అటువంటి ఛాన్స్ లేవు. ముగ్గురు చచ్చిండ్రు. కారులో పోయినటువంటి 3 చనిపోయారు. ముగ్గురికి ఒకరి మధ్యలో ఒకరికి వివాహేతర సంబంధాలు. సో ఈ వివాహేతర సంబంధం శృతి తీసుకొచ్చినటువంటి డబుల్ గేమ్ ఏదైతే ఉందో ఈ ఇద్దరితోటి ప్రేమాయణం నడపడం. సరే ఎప్పుడైనా ఉన్నట్టయితే అప్పటికి ఎస్ఐతో ఉన్నటువంటి దానికి ఏదో తెగదెంపులు తెప్పుకోవాలి. లేకపోతే ఇంకొక మాట ఏంటంటే దీంట్లో శృతి ఆల్మోస్ట్ ఒకసారి ఎస్ఐ సింధు శర్మ గారికి కలిసిందట. గతంలో శృతి సింధు శర్మ గారికి కలిసి ఎస్పీకి నన్ను ఎస్ఐ ఇబ్బంది పెడతా ఉన్నాడు, జస్ట్ ఆయన మార్చండి అని చెప్పేసి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిఖిల్ను, నేను చెప్పండి అని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పిందట. ఎస్పీ సైతం కూడా ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్కి కూడా వార్నింగ్ ఇచ్చిందట. సో దీంట్లో మరి సింధు శర్మ గారు చెప్పలేదు ఎక్కడ, అటువంటి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ మరి ఎస్ఐ అప్పుడే ఎస్పీ గారు చెప్పినప్పుడు కొంత హెచ్చరించినప్పుడు వెనక్కి తగ్గినట్టు అయితే ఇటువంటి పరిస్థితి ఉండకపోవచ్చేమో. కానీ ఆయన కూడా ఇంకా ప్రొసీడ్ అయిన ఆమెతో ఉన్నటువంటి సంబంధమో లేకపోతే ఆర్థిక లావాదేవీలు మొత్తానికి ఇంకా ఆమె దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈమెతో ఉన్నటువంటి వివాహేతర సంబంధం మరి ఇంకా లాస్ట్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నాడా, లేకపోతే శృతిని సైతం కూడా మళ్ళీ భార్యకి ఏమైనా విడాకులు ఇచ్చి ఈమె పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా తెలియదు. ఇంకా మరో పక్కన వాదన ఏంటంటే వీళ్ళ భార్యతోటి ఎస్ఐ చెప్పిండు కదా నేను కూడా శృతిని 2వ పెళ్లి చేసుకుంటా, ఇద్దరు కలిసి ఉంటారు తీరు అని చెప్పేసి కూడా ఎస్ఐ అన్నాడట. ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సరే అన్నడా పోయిండు అనేది ఆ భగవంతుని తెలుసు, మనకు కూడా తెలియదు. కానీ ఇటువంటి పుకార్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి వీటికి అన్నిటికీ ముగింపు పలకాల్సినటువంటి పోలీసులు సైతం వాళ్ళు కూడా మౌనం వీడట్లేదు. ఒకవేళ చెప్పినా 1-2 ముచ్చట చెప్పినప్పుడు కూడా ఇక్కడ కూడా క్లారిటీ రావట్లేదు. సరే ఏదేమైనప్పుడు కూడా దీంట్లో అంతిమంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక అమ్మాయి చేసినటువంటి ఒక వ్యవహారం ఇలా వీళ్ళ తప్పు లేదంటే ఈ ఇద్దరిది కూడా తప్పు ఉన్నది, నిఖిల్ తప్పు ఉంది, ఎస్ఐది కూడా తప్పే ఉన్నది కాదనట్లేము. కానీ దీనికంటే మిక్కిలి శృతి తప్పు చాలా ఉన్నది. ఇలా చూసేటువంటి జనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆడ కామారెడ్డి ప్రజలే కావచ్చు, నిజాం వీళ్ళందరూ కూడా శృతికి సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళు మంచోళ్ళే కావచ్చేమో. కానీ చూసేటువంటి జనాలు ఒక ఆడపిల్ల ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నది. మరి ఇటువంటి వ్యవహారాలు సరైనటువంటి వ్యవహారం కాదు. ఒకవేళ ముందుగానే అమ్మాయి తిరస్కరించినట్టు అయితే ఉంటే, లేకపోతే ఎస్ఐ వేధిస్తున్నటువంటి సందర్భంలో అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోయింది. మరి కేసు పెట్టకుండా ఇటువంటి డబల్ గేమ్ ఆడుడు ఇద్దరి మగవాళ్ళతో ఆడుకుంది అన్నటువంటి ఒక భావన కలుగుతూ ఉన్నది. అయితే ఇవ జరిగినటువంటి ఒక ప్రేమ వ్యవహారం, ఇల్లీగల్ ఎఫైర్, ప్రేమ వ్యవహారం అని నేను మళ్ళీ ఒకసారి కూడా అనలేను. ఇల్లీగల్ ఎఫైర్ అనేది ఈ యొక్క వీళ్ళ యొక్క సంబంధించినటువంటి చావులకి కారణమైతే ఉన్నది. ఆత్మహత్యలు అనేటువంటిది కాదు. ఆత్మహత్యలు అంటే ముందుగానే అనుకొని చనిపోవడం, ముందుగానే నేను చనిపోతా ఉన్నానని చెప్పేసి లెటర్లు రాయడమో లేకపోతే ఉంటే ఇదంతా ఉంటుంది కదా, ఇక హ్యాంగింగ్ చేసుకోవడమో ఇదో అదో చెప్పేసి ఇదేమో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అంటే అట్లా. కానీ ఆత్మహత్యలు కావు ఇవి.
అనుకోని సంఘటనలు. అంటే ఒకరిని కాపాడబోయి ఒకటి, శృతి ఏమో అలా పోయి దునుకుతే నన్ను వీళ్ళిద్దరు ఉన్నారు కదా కాపాడతారన్నటువంటి ధైర్యం మీద ఆమె చిన్న మనస్తాపానికి గురై ఆమె అలా దునికి ఇద్దరు ప్రాణాలను కూడా తీసుకొని పోయింది. ఈమె అలా దునకకపోతే మొదలే ఈమె దునకకపోతే ఇట్లాంటి గొడవ కాకపోవేమో. నువ్వు చెరువు అసలు నిజంగా కూడా చేసినటువంటి తప్పు ఏంటంటే ఒక రోడ్డు పక్కనో లేకపోతే ఇంకో ఆఫీసులో ఎక్కడో కానీ మాట్లాడితే ఇదంతా ఉండకపోవచ్చు. కానీ చెరువు దగ్గరికే పోవడం, అది లోతుగా ఉండడంతో ఇగో ఈ సంబంధించినటువంటి వ్యవహారం అయిపోయింది. మొత్తానికైతే మాత్రం ఈ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేటట్టయితే కనపడతలేదు. పూర్తికి సంబంధించినటువంటి ఒకవేళ కనుక ఈ ఫోన్లో ఉన్నటువంటి ఆధారం ఏమొస్తాయి, ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలు, ఫోన్లో మేము ఆ ల్యాబ్కు పంపించడం ఫోన్ను, దాంట్లో ఉన్నటువంటి వివరాలను ఆ వివరాలు ఏముంటాయి దాంట్లో. ఇప్పుడు శృతితోటి ఇద్దరు ప్రేమాయణం నడిపిండు, అది వాస్తవమే, అది వాస్తవమే కదా. ఏముంటుంది దాంట్లో ఏమైనా ఉన్నట్టుంటే సంబంధించినటువంటి నువ్వు ఇక్కడికి రా నేను ఇక్కడికి వస్తా, లేకపోతే లవ్యూలు గివ్యూలు అవే ఉంటాయి తప్పించి దాంట్లో నువ్వు చచ్చిపోతావా, నేను లోపలికి దునకాలనా, ఫస్ట్ నువ్వు నీళ్ళు మింగుతావా, అవి ఉండే కదా. దాంట్లో ఏముంటాయి, దాంట్లో అవే ఉంటాయి. మరి దాని ద్వారా నువ్వు ఆ ఆత్మహత్యలా లేకపోతే కొట్టి చంపుకున్నారా, ఏ విధంగా గొడవ అయిందని మనం తెలుసుకోలేము కదా. అక్కడ కనబడుతున్నటువంటి అంశాలు ఏంటంటే ఒకటే వెహికల్లో ముగ్గురు వచ్చిండ్రు క్లియర్, దాని తర్వాత ఒకటే హోటల్లో ముగ్గురు కలిసి భోజనం తిన్నారు, అక్కడి వరకు మంచిగానే ఉన్నది. మరి చెరువు కాడికి వచ్చినాక ఏం జరిగింది అనేది ఆల్రెడీ కార్లో వాళ్ళు వేరే వేరే ప్లేస్ల కాడ ఉంటే అది వేరు ఉండేమో. మళ్ళీ మెసేజ్ మాకు సంబంధించి శృతి కనపడతలేదని, నిఖిల్ మెసేజ్ వీళ్ళిద్దరు కనపడతలేదని ఎస్ఐ ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే అది వేరు. కానీ అంతకంటే ముందే మధ్యాహ్నం 12-1 గంటల నుంచే వీళ్ళు కారులో తిరుగుతూ ఉన్నారు, ఒకటే హోటల్లో మంచిగా కూకొని భోజనం చేసిండ్రు. మరి దాని తర్వాత ఏ విధంగా ఆధారాలను సమకూర్చాలన్నది ఇప్పుడు పోలీసులు సైతం కూడా పెద్ద సవాల్గా మారింది. ఈ అంతా కూడా కేవలం శృతి ఆమె కొంత ఆవేశానికి గురై ఆందోళనకు గురై నన్ను కాపాడతారు, ఇద్దరు ఉన్నారు కదా మగవాళ్ళు ఒడ్డు మీద, వాళ్ళే కాపాడతారు తీ అన్నటువంటి దానిపైన లోపల ఆమె దునకడం, దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు దునికి అనుకోనటువంటి ఒక సంఘటనలో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది జరిగినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.